అందరికీ నమస్కారం. వృషభ రాశి ఫిబ్రవరి నెలలో 2024 సంవత్సరంలో చూసుకుంటే కనుక ఈ మాసంలో విద్యార్థులకు బాగానే ఉంటుంది. పోటీ పరీక్షదారులకు కానీ వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇకపోతే ప్రేమికులకు సంబంధించి 50% అన్నట్టుగా ఉంటుంది. అంటే పెద్దలు వీరి ప్రేమని వాళ్ళు ఓకే చేయడానికి కానివ్వండి, ఏదైనా విషయానికి వస్తే 50% కుదిరేటట్టుగా 50% కుదిరినట్టుగా కనిపిస్తుంది. భార్యాభర్తల విషయానికి వస్తే మంచి అన్యోన్యత బాగా కనిపిస్తుంది. కనుక ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అధిక వేగాన్ని స్త్రీలైన పురుషులైన వృషభ రాశి వారు ఎవరైనా కూడా కాస్త జాగ్రత్తగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అతివేగం పనికిరాదు. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది. ఇకపోతే దూర ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో స్నేహితులతో మంచి ఉల్లాసంగా గడిపే సమయం అని కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. విదేశీయానం కలిసి వస్తుంది. విదేశీయాలకు వెళ్ళాలనుకున్న వారు, ఇంతకుముందు ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేసేవారు ఈ నెలలో వెళ్ళడానికి అన్నీ కుదురుతాయి. అనుకూలతలు పెరుగుతాయి అన్నమాట. వీసా కానివ్వండి, అలాంటి విషయాలు తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే వీరికి రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంది. రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంది. అంటే కొనేవారు కానీ ఈ వృషభ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా ప్లాట్లు కొనే అవకాశం ఉంది. ప్లాట్లు కాకపోయినా ప్లాట్ అయినా కొనే అవకాశాలు, అంటే ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న వారు కూడా ఈ నెలలో అనుకూలతలు, అంటే మనం ఇంతకుముందు ఎవరికి ఇచ్చిన డబ్బు మన చేతికి అందడం కానివ్వండి, టైంకి, అంటే ఈ మాసంలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో చేతికి డబ్బు అందడంతో ప్లాట్లు కొనే అవకాశానికి ఎక్కువ కనిపిస్తుంది. అదే రూపం ప్లాట్ కానీ ఇల్లు కానీ, అది రెండిట్లో ఏదైనా కానీ. ఇక వ్యాపారమే రియల్ ఎస్టేట్ ప్లాట్ల వ్యాపారమే చేసేవారికి ఇంకా బాగా అనుకూలతలు ఉన్నాయి. కనుక ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అయితే కొంచెం ఆరోగ్యపరంగా మనకు ఒక 8వ తారీఖు నుంచి కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట ఫుడ్ తినకండి. ఏదైనా సరే బయట తినకుండా మన ఇంట్లోనే తినే ఏర్పాట్లు చేసుకోండి. కనుక ఆరోగ్యాన్ని కూడా మనం మంచిగా ఈ ఫిబ్రవరిలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇకపోతే సినిమా రంగం వారికి ఏదైనా ఈ టెలికమ్యూనికేషన్ కానివ్వండి, ఫోన్ల వ్యాపారం కానివ్వండి, ఎలక్ట్రానిక్ వ్యాపారం కానివ్వండి, వీళ్ళకి కూడా చాలా బాగుంది. సినిమా రంగం వారికి కూడా, అంటే కొత్తగా ప్రయత్నాలు రావట్లేవు, అవకాశాలు రావట్లేవు అని అనుకున్న వారికి ఈ నెలలో అవకాశాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక వారు ఇంకొకాస్త ఒక అడుగు ముందుకేసి ఈ నెలలో ప్రయత్నాలు కొనసాగించవచ్చు. ఇకపోతే జాబ్ విషయం కూడా ఉద్యోగపరంగా మనం ఉద్యోగంలో ఉన్న ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కొంచెం మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది ఈ నెలలో. కాస్త అదొకటి చూసుకోండి. అంటే మీ పై అధికారులు కావచ్చు, ఇతరులు కావచ్చు, కాస్త కొంచెం మాట మీ పై అధికారులు జారే అవకాశం ఉంది. మీరు కొంచెం మీ పైన తప్పు లేకుండా చూసుకోండి. మీరు చేసే ప్రతి పనులలో వాళ్ళు వేలెత్తి చూపించకుండా మీరు ముందు జాగ్రత్తతో అన్నీ కూడా మీ పైన మాట రాకుండా చూసుకోండి. కొత్తగా ఉద్యోగం ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా ఈ నెలలో మంచిగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం శ్రమించాలి. ఇంతకుముందు శ్రమించినట్టు ఉద్యోగం కోసం కాస్త శ్రమిస్తే కనుక కొత్తగా ఉద్యోగాలు వచ్చేవారికి కూడా ఈ నెలలో అనుకూలతలు బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా శుభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో. మరి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు అన్ని వ్యాపారాల వారికి. మనం కిరాణా షాప్ దగ్గర నుంచి చిన్న వ్యాపారం, పెద్ద వ్యాపారం, అన్ని వ్యాపారస్తులకు కూడా ఈ మాసం మంచిగా అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరు పూర్తిగా మీ రాశిని బట్టి కానీ, మీ యొక్క జన్మ
జన్మించిన సమయం, నెల, సంవత్సరాన్ని బట్టి కూడా జాతకం చూపించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మేము తెలియజేస్తున్నాం. ఫోన్లో జాతకం చూపించుకోవడం కోసం ఫీజు ₹1000 అవుతుంది. మీరు మాకు వాట్సాప్ ఏం చేయాలంటే మీ పేరు, పుట్టిన సమయం, తేదీ, సంవత్సరం వాట్సాప్ చేస్తే మీకు గూగుల్ పే, ఫోన్పే నెంబర్ తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ₹1000 వేస్తే కనుక మీకు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక విషయాన్ని మీకు ఏదైనా ఇబ్బందులలో ఉన్నాం గురువుగారు, మాకు ఏది కలిసి రావట్లేదు అని అంటే కనుక ఇక్కడ మనకు వాస్తు యంత్రం అంటారు దీన్ని, సూర్య యంత్రం అని కూడా పిలుస్తారు దీన్ని. ఈ యంత్రాన్ని పూజా ప్రాణ ప్రతిష్ఠ చేసి పంపిస్తాను. దీని వలన వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. దోషాలు లేకపోయినా కూడా ఇది కొత్త ఇళ్ళకి పెట్టుకోవచ్చు. ఇది కొత్తగా ఇల్లు నిర్మించిన వారికి ఇది ఇంటి ముందర వేలాడ తీసుకోవచ్చు. ఇది పూజ ప్రాణ ప్రతిష్ఠ చేసి పంపిస్తాను. ఊరికే తగిలిస్తే అది పని చేయదు, పూజ ప్రాణ ప్రతిష్ఠ చేయవలసి ఉంటుంది. ఇది తెల్ల జిల్లేడు గణపతి విగ్రహం. ఇది లక్ష్మీ స్వరూపం. అత్యధికమైన ధనం రావడానికి ఇది ఒక పెద్ద మార్గం. ఇది గుర్రపు నాడ, నల్ల గుర్రపు నాడ. ఈ పూజా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇది కూడా డబ్బు కోసం మార్వడీలు ఎక్కువగా పెట్టుకుంటుంటారు ఇళ్ళ ముందు. అత్యధికమైన ధనాకర్షణకు అదొకటి. ఇంకా కొన్ని యంత్రాలు లేవు, ధనాకర్షణ యంత్రం, జనాకర్షణ యంత్రం ఇలాంటివి అయిపోయాయి. అలాంటివి కావాలనుకుంటే కూడా మన షాపులు పెట్టుకోవడానికి కానివ్వండి, ఏదైనా రాజకీయ పరంగా కానివ్వండి పెట్టుకోవడానికి బాగా పనిచేస్తాయి. ఈ యంత్రం ఏంటంటే ఇందులో సరస్వతి యంత్రం. పిల్లలు బాగా చదవట్లేదు గురువుగారు అని అంటే కనుక దీంట్లో సరస్వతి యంత్రాన్ని పూజ ప్రాణ ప్రతిష్ఠ చేసి మీకు పంపిస్తాను. ఈ యంత్రాన్ని అబ్బాయికి కట్టడం వల్ల, అమ్మాయికి కానీ అబ్బాయికి కట్టడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది. ఏకాగ్రత పెరిగి చదువులో మంచి ఉత్తీర్ణులు అవుతారు. ఇలాంటి యంత్రంలోనే వశీకరణ యంత్రం కూడా ఇస్తూ ఉంటే భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ విడిపోయిన వారు ఎవరైనా ఉంటే, సపోజు భార్య పుట్టింటికి వెళ్ళి రావట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి యంత్రాన్ని ఇద్దరు ఫోటోలు, ఇద్దరు పేరు పంపించడం వల్ల నేను పూజ చేసి ఇది పంపిస్తాను. ఇది భర్త కట్టుకుంటే భార్య వస్తుంది, లేదా భర్త దూరం అయ్యాడు, భర్త దూరం కొట్టాడు అని అనుకున్నప్పుడు భార్య కట్టుకుంటే భర్త దగ్గరికి వస్తాడు. అంటే ప్రేమికుల విషయంలో కూడా అంతే. అమ్మాయి కావాలనుకున్నప్పుడు అబ్బాయి కట్టుకోవాలి, అబ్బాయి కట్టుకుంటే అమ్మాయి మనకు దగ్గర అవుతుంది. లేదా అబ్బాయి దూరంగా ఉన్నాడు, గొడవపడి ఉన్నాడు అని అనుకున్నప్పుడు అమ్మాయి కట్టుకోవడం వలన అబ్బాయి దగ్గర అవుతాడు. ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. గురువుగారు మేము గొడవ పెట్టుకున్నాం, ఆయనకు పోయి ఎలా కట్టను అని అంటారు. మీరు కట్టుకుంటే మీకు వారు దగ్గర అవుతారు, అది గుర్తుంచుకోండి. ఇలాంటి చాలా యంత్రాలు ఉన్నాయి. మీ సమస్యలు తెలియజేసిన మీకు పరిష్కార మార్గాలు, ఇలాంటి యంత్రాలని నేను పూజ ప్రాణ ప్రతిష్ఠ చేసి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను. శుభం.